కట్ ఆఫ్ ఫోర్ బ్రేక్ న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, రాహుల్ గాంధీ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత. ఇద్దరివి బాధ్యతాయుతమైన భూమికలే. అయినా వారికి అసూయ లేదు, బాధ్యత గల నాయకులమన్న స్పృహ లేదు. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలియనంత అమాయకత్వం ఇద్దరిది. అందుకే వాళ్ల పరువు వాళ్లే తీసుకుంటున్నారు, నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశంపై 25% సుంకాలు విధించాడు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా రాహుల్ ఏం మాట్లాడారంటే, ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీగా మారిందని కామెంట్ చేశారు. మన మనిషి కాదు, మన లెక్క కాదు, ఎవరో మన ఆర్థిక వ్యవస్థను కించపరిచేలా మాట్లాడుతుంటే నోటికి తాళం వేయకుండా అవును నిజమే అంటూ కామెంట్ చేయడం దారుణం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి మినహా ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసంటూ సెటరీగా మాట్లాడడం మరో దారుణం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నిజాన్ని చెప్పినందుకు సంతోషిస్తున్నానంటూ నిస్సిగ్గుగా మాట్లాడడం అత్యంత దారుణం. రేవంత్ కూడా సేమ్ టు సేమ్, నేనేం తక్కువ తినలేదని చాలా సందర్భాల్లో నోరు జారాడి గుంపు మేస్త్రి. కాకపోతే రాహుల్ దేశం పరువు తీస్తే రేవంత్ మన తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏం మాట్లాడాలో లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడి దేశం ముందు మన పరువును గంగలో కలిపాడు. ఉద్యోగుల సమ్మె ప్రకటనతో ఆగమైన రేవంత్ మన రాష్ట్రం ఆర్థికంగా కుప్పకూలిపోతుందని ఒప్పుకుంటూ తెలంగాణ విశ్వసనీయతను దిగులుగా చిత్రీకరించారు. హైదరాబాద్లో జరిగిన తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ జీ అవార్డుల కార్యక్రమంలో మనకు ఎవరు అప్పుగా డబ్బు ఇవ్వడం లేదని, ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదంటూ చెప్పుకొచ్చారు. నన్ను కోసుకొని తిన్నా ఇప్పుడు పైసలు లేవంటూ మన రాష్ట్ర పరువు ప్రతిష్టను దిగజార్చారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, రాహుల్ దేశం పరువు తీస్తే రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నాడు. ముఖ్యంగా ట్రంప్ ఇండియన్ ఎకానమీ గురించి మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా మన ఆర్థిక వ్యవస్థను కించపరిచేలా కామెంట్ చేస్తున్నారు. వీళ్ళ వైఖరిని, తెలివితేటలని ఎలా చూడాలి? ఇద్దరు రాజకీయ ఉన్నారు. అటు రాహుల్ గాంధీ అయినా, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా అక్కడ ఏదైతే మోడీని ఇబ్బందులో పెట్టాలన్నటువంటి ఉద్దేశం ఆధారంగానే వాళ్ళు ఆ రకమైనటువంటి కామెంట్ చేస్తున్నారు. అయితే అవతల వ్యక్తులు ట్రంప్ ఏం మాట్లాడారు, ట్రంప్ మాట్లాడినటువంటి మాటల వల్ల దేశానికి ఏ రకంగా నష్టం జరుగుతా ఉంది అన్నటువంటి అంశాన్ని ఆయన పరిగణలోకి తీసుకుండా కేవలం రాజకీయ కోణంలోనే కేవలం మోడీని ఇరకాటం పేరులో పెట్టడం అనే ఉద్దేశంతోనే మాట్లాడినట్టుగా అర్థమవుతా ఉంది. ఇటు రేవంత్ రెడ్డి సైతం తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు సంబంధించి ఆనాడు అప్పులు చేశారు. ఈ అప్పుల వల్ల ఇక్కడ మనకు ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఎవరు చూసినా అప్పు ఇవ్వడం లేదని కేవలం రాజకీయ కోణంలోనే ఆ రకమైనటువంటి కామెంట్స్ అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే మనం చూడొచ్చు, అటు ఏదైతే ఇతర దేశాల విషయానికి వస్తే మన దేశానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులంతా ఒక్కటిగా నిలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా రాజకీయాలు పక్కన పెట్టి ఒక్కటిగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం అంటే రాజకీయాలు ఏమున్నా ముఖ్యంగా అటు దేశం విషయంలో కావచ్చు, ఇటు రాష్ట్రం విషయంలో కావచ్చు, రాజకీయ పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా రాజకీయ పరిపక్వత లేకుండా అటు రాహుల్ గాంధీ, ఇటు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారనేది కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే గతంలో దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటు ఏదైతే సీట్లు తక్కువ జరుగుతున్నటువంటి సందర్భంలో స్టాలిన్ నేతృత్వంలో జరిగినటువంటి మీటింగ్ లో ఆనాడు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరైనటువంటి సందర్భంలో ఆ రోజు రేవంత్ రెడ్డిని ప్రొటెక్ట్ చేస్తూ ఆ రోజు కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు కూడా గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. దేశ అవసరాలు, అదేవిధంగా రాష్ట్ర అవసరాలను గుర్తెరిగి మాట్లాడాల్సినటువంటి వ్యక్తులు ఇద్దరు నాయకులకు లేకపోవడం వల్ల కూడా రాజకీయ వర్గాలు ఒక చర్చనీయాంశం అవుతుంది. వీరు మాట్లాడుతున్నటువంటి మాటలు విశ్లేషకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. మున్ముందు అయినా దేశం విషయంలో రాహుల్ గాంధీ ఇంకా పరిపక్వతతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటు రేవంత్ రెడ్డి కూడా రాజకీయ పరిపక్వత పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పెద్ద రాజకీయ వర్గాల్లో జరుగుతా ఉంది. థ్యాంక్ యూ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.